రిజిస్టర్లో సంతకాలున్నాయి కానీ విధుల్లో మాత్రం ఎవరూ లేరు. అవును, ములుగు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన వెలుగు వచ్చింది. ఇక ఎంఆర్ఓ సర్వర్ పాషా తనిఖీలు చేసే సమయంలో డాక్టర్ సిబ్బంది విధుల్లో లేరు. రిజిస్టర్లో మాత్రం విధులకు హాజరైనట్లు సంతకాలున్నాయి. దీంతో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులకు కంప్లైంట్ చేస్తామని ఎంఆర్ఓ సర్వర్ పాషా అన్నారు. ఎంతమంది వచ్చినట్టున్నారు సార్? ముగ్గురు అటెండ్ అయ్యింది, సంతకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాల్లో నేను కూడా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాను. సార్ కలెక్టర్ గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆలోచన ఉందా సార్? డిఎంహెచ్ఓ మాట్లాడితే కలెక్టర్ గారు ఎమర్జెన్సీ లేచింది సార్. ఎవరు వేసిన? డిఎంహెచ్ఓ గారు వేసిర్రా? మీరు ఎక్కడ చేయాలమ్మా? మీది ఏంటి? మీది మొబైల్ క్యాంపా? చెప్పండి, ఏం చేస్తారు? మీది ఏంటి? మరి ఇక్కడ ఎందుకు ఉన్నారు? మీ డాక్టర్ ఎవరు? నీ టీం ఏదమ్మా? ఈ హాస్పిటల్ ఎవరు ఉన్నారా? ఒక్కరు ఎవరన్నా నర్స్ ఎవరు ఉన్నారా? ఎవరన్నా డాక్టర్స్ ఉన్నారా సార్ అందులో? ప్రస్తుతానికైతే ఎవరు లేరు. ఆ రిజిస్టర్లు అయితే సంతకాలు పెట్టి ఉన్నాయి. ఎంతమంది వచ్చినట్టున్నారు సార్? ముగ్గురు అటెండ్ అయ్యింది, సంతకాలు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయాల్లో నేను కూడా డిఎంహెచ్ఓ గారితో మాట్లాడాను. సార్ కలెక్టర్ గారికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఆలోచన ఉందా సార్? డిఎంహెచ్ఓ ఇటీవల పాము కాటుకు గురైన ఓ బాలుడిని ఇదే ఆసుపత్రికి తీసుకురాగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆ బాలుడు మృతి చెందాడనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇంత జరుగుతున్న ములుగు డిఎంహెచ్ఓలో గోపాలరావు ఏమాత్రం పట్టించుకోవటం లేదని రైతు బంధు సమితి మాజీ అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య మండిపడ్డారు. విధులకు హాజరు కాకుండా నిర్లక్ష్యం వహిస్తున్న వైద్య సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎవరు పట్టుకురావాలి? ఇది నేను తీసుకురావాలన్నా? ఇక రిజిస్టర్లో సంతకాలు ఉన్నాయి కానీ విధుల్లో మాత్రం ఎవరు లేరు. అవును, ములుగు కన్నాయిగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. ఇక ఇదే అంశం గురించి మరింత సమాచారాన్ని ములుగు నుంచి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. సరీష్, ఏదైతే ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతమైన కన్నేగూడెం ఆసుపత్రి అయితే 24 అవర్స్ పనిచేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ అక్కడ గత కొన్ని నెలలుగా 2 డెత్లు జరగడం జరిగింది. ఒక పాపకు, చిన్న పసిపాపకు పాము కాటు వేయడంతో హాస్పిటల్ తరలించడంతో అక్కడ ఎవరు డాక్టర్ లేవడంతో ఒకే ఒక నర్సు ఉండడంతో ఇక్కడ యాంటీవెనమ్ ఇంజెక్షన్స్ లేవు, ఇక్కడ నుంచి రెఫర్ చేయండి అని చెప్పేసి అనే పరిస్థితిలో పాప కన్యాడు నుంచి ఏటున్నారం తరలించే మార్గం మధ్యలోనే బాబు ప్రాణాలు పెట్టడం జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న డిఎంహెచ్ఓ వచ్చి ఆ ప్రాంతాన్ని మొత్తం హాస్పిటల్ మొత్తం సందర్శించి అందరు అలర్ట్ గా ఉండాలి, ఖచ్చితంగా డాక్టర్ డ్యూటీ చేయాలని చెప్పేసినా కూడా తదుపరి నెక్స్ట్ డే కూడా ఈ రోజు వరకు అక్కడ హాస్పిటల్లో ఒక్క డాక్టర్ గానీ నర్సు గానీ ఎవరు లేని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా ఈ విషయం తెలుసుకున్న కన్యాగూడెం ఎంఆర్ఓ సర్వర్ తక్షణమే హాస్పిటల్ తనిఖీ విషయంపై రావడంతో అక్కడ రిజిస్టర్ లో ఒక డాక్టర్ మధుకర్, 2 స్టాఫ్ నర్సు సంతకాలు చేసి అటెండెన్స్ అయినట్టుగా దాంట్లో ఉంది తప్ప అక్కడ హాస్పిటల్లో ఎవరు కూడా అక్కడ ఉన్న పరిస్థితి అయితే లేదు. హరీష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాసులు. ముగ్గురు అటెండ్ కన్నాగూడెం మండల్ ఈ హాస్పిటల్లో ఒక డాక్టర్ కూడా లేడు, ఒక నర్సు సిస్టర్ కూడా లేడు, ఎవరు లేడు. ఇది ఎవరు పట్టుకురావాలి? ఇది నేను తీసుకురావాలన్నా?